4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు విజయ అండి. మాది కాచాపూరు. నాకు నడుము నొప్పి, మోకాలు నొప్పి ఉండే 5-6 హాస్పిటల్ తిరిగినా కమ్మి కాలేదు. ఈ కూర్చుండడం, లేవడం బాగా కష్టమైంది. మోకాలు నొప్పి, నడుము నొప్పి. ఈ ఆది హాస్పిటల్ టీవీలో చూసి ఆది హాస్పిటల్ అని తెలిసినాక ఇక్కడికి వచ్చినాం కరీంనగర్. 2-3 ఏళ్ళ ముందు కూడా వాడినా కానీ కమ్మి కాలే. ఈ హాస్పిటల్కి 1 నెల తీసుకున్నా మందులు. ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను, లేతగలుగుతున్నాను. మళ్ళీ ఈ హాస్పిటల్కు మళ్ళీ వచ్చాను. ఈ ఆది హాస్పిటల్కి ధన్యవాదాలు. ఇరవై సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు కె వినోద. మాది మల్కాజ్గిరి. నాకు కీళ్ళవాతం 20 సంవత్సరాల నుండి ప్రతి హాస్పిటల్ తిరిగాను, కానీ ఎక్కడ నయం కాలేదు. నేను ఆర్జీఆర్కి వచ్చాను, టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చి 2 మంత్స్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు చాలా వరకు నయం అయ్యింది. నేను పంచకర్మ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇంతకు ముందుకు నడవలేకపోయేదాన్ని. నేను ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. నా అంతలో నేను నడవగలుగుతున్నాను. ఆర్జీఆర్కు ధన్యవాదములు. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత 'ఏం పేరు, మీ పేరేంటి? కనక మహాలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విశాఖపట్నం అరలవ నుంచి అండి. ఓకే, ఏంటి ఇబ్బంది ఏంటి? ఈ కాళ్ళు నొప్పులమ్మా ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. వాటితో ఏమి ఇబ్బందులు పడ్డారు? 10 సంవత్సరాల నుంచి హాస్పిటల్ తిరిగానమ్మా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగాను. ఎక్కడికి వెళ్ళా తగ్గలేదు. మీ పనులు మీరు చేసుకోగలిగే వాళ్ళు? చేసుకోలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. నొప్పి ఎక్కువ వచ్చేది, పైకి కిందకి ఎక్కలేకపోయేదాన్ని. కూర్చుంటే లెగలేకపోయేది, లెగితే కూర్చోలేక ఏడుపు కూడా వచ్చేది నాకు ఒక్కసారి. ఆర్జీఆర్ గురించి ఎలా తెలిసింది మీకు? ఆర్జీ హాస్పిటల్ అంటే టీవీలో చూసానమ్మా. ఓకే, ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు మెడికేషన్? 4 నెలలు పెట్టి వాడుతున్నాను. ఎలా ఉంది ఇప్పుడు? బాగా ఉంది. మీ పనులు మీరు చేసుకుంటారు? నా పనులు నేను చేసుకుంటున్నా. ముందు మీదకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందమ్మా. ఆర్జీకి థ్యాంక్స్ అమ్మా. డాక్టర్ గారికి కూడా థ్యాంక్స్. ఓకే.
మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మందులు, మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. మీరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో నడవలేక కష్టపడుతున్నారా? మీ మోకాళ్ల నొప్పులకు, కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మందులు, మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. 4 తరాల నుండి వస్తున్న సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. నెడమర్ నుంచి వచ్చానండి. గత 5 సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నానండి. రొంప పట్టేసి, రొంప వలన కఫం బాగా పట్టేసి దగ్గు బాగా వచ్చేసిందండి. దగ్గు వలన ఊపిరితిత్తులు మూసుకుపోయి ఊపిరి ఆడేది కాదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏమీ పని చేయలేదండి. మిషన్ వాడానండి, చానాళ్ళు మిషన్ కూడా వాడాను. నైట్ టైం ఎక్కువ దగ్గు వచ్చేస్తుందో ఊపిరి ఆడేది కాదండి. మిషన్ వాడినంతసేపు పనిచేసేదండి, మళ్ళీ మామూలు అయిపోయేది. టీవీలో యాడ్ చూసానండి, ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి ఈ హాస్పిటల్కి వచ్చానండి. డాక్టర్ గారు నాడు చూసి నెలకు మందులు ఇచ్చారండి. ఇప్పుడు రంప పడటం, దగ్గు రావటం, ఊపిరి ఆడకపోవటం, నిద్ర పట్టకపోవటం గట్రా లేదండి. అన్నీ బాగున్నాయండి. బాగా నిద్రపోతున్నాను, దగ్గు గట్రా ఏమీ లేదండి. ఇంత మంచి వైద్యం అందించినందుకు ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదములు. 3 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భువనేశ్వరి, ఆంధ్ర నుంచి వచ్చున్నాను. నాకు 3 సంవత్సరాలుగా సైనస్ ప్రశ్న, అందువల్ల చాలా డాక్టర్ చూశాను. తెల్లారితో లేస్తానే తలనొప్పి, నిద్ర రాదు, ముక్కులో నుంచి నీళ్ళుగా వస్తుంది, డస్ట్ అలర్జీ ఉంది. బయట డాక్టర్ చూపిస్తే నీకు సైనస్ ప్రాబ్లం ఉందిమా అని చెప్పినారు. 3 మంత్ మెడిసిన్ తిన్నాను, అయినా నాకు క్యూర్ అవ్వలేదు. టీవీలో ఆర్జేఆర్ చూసినాను, చూసేసి వచ్చాను. అక్కడ ఉండే వాళ్ళంతా చెప్పినారు ఆర్జేఆర్ పొమ్మనేసి. చేరని ఇక్కడ వచ్చాం, మ్యామ్ని చూసినాం. మ్యామ్ వచ్చి ఇప్పుడు 1 మంత్కి మందు తినండి మా సరే అవుతుందని చెప్పినారు. 1 నెలకి తిన్నాను. తిన్న తర్వాత ఇప్పుడు నాకు బాగుంది. ఫుల్ ఈ ప్రాబ్లం అంతా లేదు, తలనొప్పి, ముక్కులో కారేది ఇదంతా ఏం లేదు, నీళ్ళు మారి వచ్చేది అదంతా ఏం లేదు. నొప్పి అంతా ఇప్పుడు పర్వాలేదు. తిన్న తర్వాత పూర్తిగా క్యూర్ అవ్వాలంటే 4 నెలలు తినమని చెప్పినారు మ్యాము. దానికని నెక్స్ట్ వచ్చున్నాను. ఆర్జీఆర్ థ్యాంక్స్. 6 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు అప్పారావు అండి, మాది పాలకొల్లు. ఈ సైనస్ ప్రాబ్లం వల్ల స్మెల్ తెలియక, ఊపిరి అందక చాలా ఇబ్బంది పడ్డాను. చాలా హాస్పిటల్ కూడా తిరిగాను. ఆల్రెడీ సర్జరీ కూడా జరిగింది. నాకు ప్రాబ్లం అయితే నాకు క్లియర్ అవ్వలేదు. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడాక నాకు బాగానే ఉందండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు
ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత  సార్ మీ పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేటకి వెళ్ళి. మీ సమస్య ఏంటి సార్? సమస్య నాకు పక్షపాతం వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 4 నెలలు మందులు వాడినా. మందులు వాడితే మంచిగా కాలు చెయ్యి నోరు కూడా మంచిగా అయింది. మళ్ళీ పంచకర్మ చేయించుకున్నా, 3 సార్లు చేయించుకున్నా. అది చేయించుకున్న మంచిగా కాలు మంచిగా అయిపోయింది. నడుస్తా, కూర్చుంటా, లేస్తా, బస్సు కూడా ఎక్కుతా, దిగుతా, అటు పోతున్నా వస్తున్నా. ఈ ఆర్జేఆర్కు చాలా నమస్తే. నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు భోగా రాజన్న రాయికాల్. నాకు 4 సంవత్సరాల నుంచి పక్షవాత లక్షణాలు ఉండే. ఒక పక్క మొత్తము ఇబ్బంది బాగా ఉండే. అయితే మెల్లగా కట్టెసాయంతో మెల్లగా నడిచిన. టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ చూసిన. ఇక్కడ జైత్యాలు వచ్చే మేడం కలిస్తే 2 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మాత్రం తిమ్మిరు తగ్గుతున్నాయి, అలకగా అవుతుంది పానము. కట్టె లేకుండా నడుస్తానని ఒక నమ్మకం మంచిగా ఉన్నది. నడుస్తున్న సుత నాకైతే కొంచెం ఉల్లాసంగా ఉన్నా. పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 8 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత కేశమల్ల భూమయ్య, బర్కత్పల్లి, ఎల్దండ మండల్, నాగర్ కర్నూలు డిస్టిక్. నాకు మందులు తిన్నా, ప్రైవేటు మందులు తిన్నా, టెస్టులు చేయించుకున్న 5-6 ఏళ్ళ సంది తగ్గలేదు. తగ్గకుంటుంటే ఇక ఇక్కడ ఆర్జేఆర్ మందులు టీవీలో చూసి డాక్టర్ గారికి ఫోన్ చేసిన. నెంబర్ కూడా డాక్టర్ గారికి ఫోన్ చేస్తే రాండ్రి చూపించుకోండి, తక్కువ అవుతుంది, ఏం కాదు అని చెప్పారు. చెప్తే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన, అంబీర్పేటకు. హైదరాబాద్ వచ్చి చూస్తే 1 నెల మందులు వాడిన. 1 నెల మందులు వాడిన తర్వాత 250 ఉన్న షుగరు 200 అయ్యింది. కొంచెం నాకు మెరుగుగానే ఉంది. దొడ్డికి సాపు ఉంది, నిద్ర పడుతుంది, అన్నం మంచిగానే తింటుండా, కొంచెం మెరుగ్గా ఉంది నాకు. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. 7 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను నాగారం మున్సిపాలిటీ నుండి వచ్చిన. నాకు షుగరు తినకముందు 210 ఉండే, తిన్నాక 320 ఉండే. నేను టాబ్లెట్ పొద్దున సాయంత్రం వాడేది, ఇన్సులిన్ పొద్దున సాయంత్రం వాడేది.
అయినా కానీ 250 ఉండేది. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన. ఆర్జేఆర్ హాస్పిటల్ ట్యాబ్లెట్లు ప్లస్ మందులు వాడితే నాకు 3 మంత్లో అప్పుడు ఏమైందంటే నాకు 3 తినక ముందుకు 150, తిన్నాక 160 నుంచి 170 వరకు వచ్చింది. చాలా వరకు తగ్గింది. ఆర్జేఆర్కు ధన్యవాదాలు. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు లక్ష్మరాజు. నాకు సోరియాసిస్ 6 సంవత్సరాల నుంచి ఉండేది. చాలా చోట్ల మందులు వాడాను, అయినా చాలా చోట్ల తిరిగినా ఎక్కడా తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ అని పలానా చోట నుందని వచ్చాను. 3 నెలలు వాడుతున్నాను. చేతులు బాగా తెల్లబడతాం, పగుళ్ళు తగ్గడం, దురద తగ్గటం చాలా బాగుంది. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. డాక్టర్ గారికి ఆర్జేఆర్ హాస్పిటల్కి అభినందన. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. 9 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
9 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు ఎస్ సోమన్న, మాది అమలాపురం. నాకు 8-9 సంవత్సరాల నుంచి చేతుల మీద సోరియాసిస్తో బాధపడుతున్నాను. చేతుల మీద పుట్టు రావడం, మచ్చలు, దురదలతో చాలా ఇబ్బంది పడేవాడిని. చాలా హాస్పిటల్స్లో చూపించాను, తగ్గలేదు. టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్స్ యాడ్ చూసి రాజమండ్రి వచ్చాను. డాక్టర్ మేడం గారికి చూపించాను. చేతి నాడి పరిశీలించి నాకు మందులు ఇచ్చారు. ఆ మందులు నెలలు వాడేపటికి నాకు పూర్తిగా నయమైంది. దురదలు తగ్గాయి, పుట్టు రావడం తగ్గింది, మచ్చలు తగ్గాయి. ఈ వ్యాధి నయమైనందుకు డాక్టర్ మేడం గారికి, ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి. మా అత్తమ్మ పేరు రాములమ్మ, నా పేరు నీలారాణి. మేము అంబర్పేట నుంచి వచ్చామండి. మా అత్తమ్మకు సోయాసిస్తోని చాలా బాధపడింది. సంవత్సరం వరకు బయట ఎన్ని హాస్పిటల్లో చూపించినా కానీ సంవత్సరం నుండి అసలు తగ్గలేదండి. చాలా టాబ్లెట్లు వాడింది, చాలా డబ్బు కూడా ఖర్చు అయ్యిందండి. అసలు తగ్గలేదు ఏమీ. ఆమెకు నడవడానికైనా కానీ దేనికైనా కానీ చాలా ఇబ్బంది పడింది. పడుకోవడానికి ఫుడ్ కూడా సరిగా తినలేదు. ఆ నొప్పులతోని, ఆ బాధతోని అసలు కూర్చోవడానికి రాకపోతుండే. పాపం చాలా అవస్థ పడింది మా అత్తమ్మ. ఇక్కడ ఆర్జీఆర్ వాళ్ళకు యాడ్ చూసి మేము ఇక్కడికి వచ్చామండి. చాలా మంచిగా ట్రీట్మెంట్ జరిగిందండి. ఇప్పుడు 3 నెలలు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. మా అత్తమ్మకు మంచిగా అయ్యింది. ఆర్జీఆర్ వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. సోరియాసిస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తరువాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కీళ్లవాతం రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. మన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, PCOD, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, ఒల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు
హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు 96555517 లేదా 9994864444 నంబర్ను సంప్రదించండి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్,